హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్ నుంచి మనం రొయ్యల కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రొయ్యల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మీరందరూ కూడా తినే ఉంటారు రొయ్యల కూర. అద్భుతమైన రొయ్యల కూర నేనైతే చాలా సూపర్గా చేస్తానండి. సండే స్పెషల్గా ఈరోజు నేను రొయ్యల కూరని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం చేపను అయితే చేసుకుంటూ ఉంటాం కదా, చేపను తింటూ ఉంటాం, చేపను చేసుకుంటూ ఉంటాం. మనం ఎక్కువగా ఆరోగ్యానికి చాలా మంచిదని ఈరోజు కొంచెం మార్చి మనం రొయ్యలు చేసుకుందాం అండి. రొయ్యలు అయితే నేను 2 కేజీలు రొయ్యలు తీసుకున్నాను. 2 కేజీల రొయ్యలు కూడా మనం ఒలిసి వాటి తలకాయలే పెద్ద పెద్దగా ఉన్నాయండి, తోకలు పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఇది టైగర్ రొయ్య అంటారు అనుకుంటా అండి, టైగర్ రొయ్య ఇది. దీన్ని మనం క్లీన్ చేసేటట్టు కేజీ వచ్చినాయండి. మనం క్లీన్ చేసేటప్పుడు దానికి ఒక నల్ల తీగ లాంటిది ఒకటి ఉంటుందండి పైన ఈప్ మీద. దాన్ని అయితే పట్టుకుంటే వచ్చేస్తుంది, పట్టుకొని ఇలా లాగితే చివరి నుంచి వచ్చేస్తుందండి. ఆ తీగ అయితే రొయ్యల్లో ఎప్పుడు ఉండకూడదండి, అది చాలా నీసు వాసన వచ్చేస్తుంది అది ఉంటే. కాబట్టి ఆ తీగని తీసేసే మనం రొయ్యల్ని ఎప్పుడు కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నిమ్మకాయ ఉప్పేసి శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో కొంచెం పసుపేసి కొంచెం ఉప్పేసి దాన్ని ఆవగిల్లాగా అనమాట, అంటే వాటర్ పోయే వరకు కూడా ఉడకపెడతానండి. ఆయిల్ ఏమి వేయనండి, ఆయిల్ అస్సలు వేయను. ఆయిల్ వేయకుండా ఆవిల్లాగా ఉడకపెడతాను అంతే. కొంచెం సాల్టును పసుపు వేసి ఉడకబెడతాను. ఇట్లా మనం ఆవిగిల్లా పెట్టుకొని మనం 3 కేజీలు తీసుకొని చక్కగా మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి, ఇలా నీరు లేకుండా బాగా ఆరిన తర్వాత ముక్కలు ఒక గాజు దేంట్లోనే వేసుకొని పెట్టుకుంటే మాత్రం మనం వారం అంతా కూడా అసలు చాలామంది నీసులేంది తినలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అటువంటి వాళ్ళు కొంచెం కొంచెం తీసుకొని గోంగూరలో కానీ, వంకాయలో కానీ, బెండకాయలో కానీ, ప్రతి కూరలో దేంట్లో వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. అయితే మనం ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ మనకి చేసి పెట్టుకున్న రొయ్యలు ఉడికిపోయినాయండి. అవి అయితే మనం పక్కన పెట్టుకుందాము. దానికోసం కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ చాలండి. 2 ఉల్లిపాయలు చాప్ చేసుకోండి. 5 టమాటాలు తీసుకోండి. మీకు 5 టమాటాలు వద్దు అనుకుంటే 4 తీసుకోండి, సరిపోతుంది. కొత్తిమీర కరివేపాకు తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా అవసరం అవుతుందండి, కారం కూడా అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం దేంట్లో అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో అయితే మనం అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మాత్రం వాటిని కొంచెం చాప్ చేసుకుందాం. మనం తీసుకున్న వెజిటబుల్స్ని ఇవ్వండి. పచ్చిమిరపకాయలని ఈ విధంగా వేయండి చక్కగా. అలాగే టమాటోలను కూడా మీరు సన్నగా చాప్ చేసుకోండి. అలాగే కరివేపాకుని మాత్రం మీరు సన్న ముక్కలు కోసుకోండి. కరివేపాకు ఎప్పుడైనా సరే మనం అన్నంలోకి పెద్ద పెద్ద ముక్క వచ్చిందనుకోండి, అది కంపల్సరీ తీసి పక్కన పెట్టాల్సిందేనండి. ఎందుకంటే అది గొంతులోకి వెళ్ళదు, అది తెలిసిన విషయమే కదా మనకి. అట్టేటప్పుడు మనం చిన్న ముక్కల కోసం వేసుకుంటే సరిపోతుంది కదండి. అసలు కనపడిద్దా మీకు? అస్సలు కనపడదు. అది ఏం చేస్తారు, అన్నంలోకి ముద్దలోకి వెళ్ళిపోయి నోట్లోకి వెళ్ళిపోయింది. ట్రై చేయండి అలాగా. ఎందుకంటే కరివేపాకు అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే కరివేపాకుని చాలా ఉపయోగిస్తూ ఉంటానండి. ప్రతి దాంట్లో కూడా ఒక 2-3 గుప్పుళ్ళు కరివేపాకుని అయితే వేస్తూ ఉంటాను. హెయిర్కి కూడా మనకు చాలా మంచిదండి. ఎవరైనా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కూడా, మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి కూడా పనిచేస్తుంది కరివేపాకు. కాబట్టి మీరు కరివేపాకుని చక్కగా సన్న ముక్కలు కోసుకోండి. ఇట్లాగా మీరు ఇవి కూడా చక్కగా టమాటాలు కూడా ముక్కలు అయితే కోసేసుకోండి. వెజిటబుల్ ముక్కలు కోసుకొని అదిరిపోయే టేస్ట్ ఉండే రొయ్యల కర్రీని అయితే ఈ సండే స్పెషల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసినట్లయితే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు వీడియోని లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరిది కూడా నేను పెట్టింది ప్రతి ఒక్కరు కూడా మీరే ఫస్ట్ చూస్తారండి. బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకోండి, ఈ విధంగా అయితే ముక్కలు అయితే కోసేయండి. టమాటోల్ని ముక్కలు కోసుకొని ఉల్లిపాయలని మాత్రం నేనైతే చాపర్లో వేసి చాప్ చేసానండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలండి. మీరందరూ సేఫ్గా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇట్లయితే చక్కగా ముక్కలు అయితే కోసేసుకోండి. చేపలు ఉపయోగించకుండా చిన్న హోటల్స్ ఉంటాయి కదండి, దాంట్లో కుక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అసలు కత్తితోనే మొత్తం కోసేస్తారండి వాళ్ళు, టకమని. ఇంకోండి, ఇప్పుడైతే మీరు చక్కగా
ఏ గిన్నెలో మీరు కర్రీ చేసుకోవాలనుకున్నారో ఆ గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 or 4 టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు ఆయిల్ అయితే వేసుకోండి. మీరు డైటింగ్లో ఉంటే 3 కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే రొయ్య అనేది కొంచెం నీసు వాసన వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ ఉండాలండి. రొయ్యల కూరలో ఆయిల్ లేనిది ఉట్టి మనం ఏమైనా డైటింగ్ చేయాలి అనుకుంటే మనం వెజ్ వండుకున్నప్పుడు అసలు ఆయిల్ వేయకుండా చేసుకోండి. అసలు వేయకుండా చేసుకున్న వెజ్ బాగానే ఉంటుంది. ఈ నాన్ వెజ్లో మాత్రం కంపల్సరీ ఆయిల్ వేయాలండి. నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేసాను. అది తినకూడదని చెప్పి 4 వేసాను. మీరు తినాలి అనుకుంటే ఒక 5 వేసుకోండి, సరిపోతుంది, బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే మనం నూనె హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న 2 ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితేనే మీకు కర్రీ టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇట్లా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఒక 3 వేసుకోండి. అలాగే కరివేపాకు, పచ్చిమిరకాయలు చక్కగా వేసుకొని వేయించుకోండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూడండి. చూస్తేనే మీకు ఎలా బాగుంటుంది వీడియో. అంతేగాని మీరు అక్కడక్కడ చూస్తే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఇదిగోండి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటోలను కూడా యాడ్ చేసుకుందాం. ఈ సమయంలో టమాటోలు దాని మీద పై తోలు ఊడే వరకు కూడా మీరు వేయించాలండి. ఎందుకంటే మీరు టమాటో అన్నీ వేసేసి టమాటోలు వేసారంటే టమాటో అస్సలు వేగదండి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. అందుకని మీరు టమాటోలు ముందు మగ్గాలండి. కర్రీలో ఏ కర్రీకైనా టమాటోలు ముందు మగ్గాల. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇట్లా అయితే చక్కగా వేగనివ్వండి. టమాటాలు మీకు వేగింది, దాని మీద అట్లా చక్కగా మెత్తబడిపోయింది అని తెలిసినప్పుడు మీరు పక్కనున్న రొయ్యల్ని వేసేసుకోండి. మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు కలపండి చక్కగా. కారాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఎందుకంటే అల్లము ఇప్పుడు ఈ కర్రీ కొంచెం స్వీట్ ఉంటుందండి. ఎందుకంటే టమాటో వేసాం మనం, రొయ్యి కొంచెం స్వీట్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసుకోండి. సరిపోతే ఇంకొంచెం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాల్ట్ అది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ కాకుండా. ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ కారం దాంట్లో సరిపడా వేసాను. సరిపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం రొయ్యలు ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసిస్తాం ఆల్రెడీ. ఇప్పుడు సాల్ట్ కూడా మీరు వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని కొత్తిమీర ఒక 3 గుప్పుల వరకు వేసుకొని కర్రీని ఒక 10 నిమిషాల వరకు కొంచెం ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడితే అంతేనండి. కర్రీ ఏదో చూసారు కదా, ఈజీగా మీకు రెడీ అయిపోయింది కర్రీ. దాన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నామండి. చూసారు కదా, నేను దీంట్లోకి మిరియాల రసం పెట్టానండి. మిరియాల రసం అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకైతే నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అయితే మీరు ఆ వీడియోని చూడండి. ఇప్పుడు కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోండి. మనం ముందు ఉడకబెట్టాం కాబట్టి రొయ్యలు మనకు త్వరగా అయిపోతుందండి కర్రీ. ఎగ్జాక్ట్లీ ఒక 7-10 మినిట్స్లో అయిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకెందుకంటే ఆలస్యం. మీకు నచ్చిందా?